అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢ మాసం వస్తుంది త్వరలో. ఎప్పటి నుంచి వస్తుంది? జూలై 14వ తారీఖున అమావాస్య అయిపోతే జూలై 15 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ జూలై 15 నుంచి ఆషాఢ మాసం ఆగస్టు 13 దాకా ఆషాఢ మాసమే. ఈ ఆషాఢ మాసంలో కొన్ని విశేషమైనటువంటి పండుగలు ఉన్నాయి, విశిష్టత కూడా ఉంది. ఆషాఢ మాసం మరీ ముఖ్యంగా వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. అలాగే తొలి ఏకాదశి, గురు పౌర్ణమి ఇలాంటి ఎన్నో కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. ఈ ఆషాఢ మాసంలో మనం ఏం చేయాలి, ఏ పరిహారాలు మనం పాటించాలి, పూజా విధానం ఏంటి, వారాహి గుప్త నవరాత్రుల్లో కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేసుకోవచ్చు. అది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా ఈ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 13వ తారీఖు దాకా జరగబోయేటటువంటి ఈ ఆషాఢ మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. దీంట్లో మరీ ముఖ్యంగా ఈ శనివారం నాడు 25వ తేదీన తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి. పైగా శనివారం ఏకాదశి రావడం ఒక విశేషం అయితే, ఆ రోజు అనురాధ నక్షత్రం ఉండడం మరొక విశేషం. అనురాధ నక్షత్రం అన్నది శనేశ్వరుని యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజు చాలా విశేషం. అలాగే ఆషాఢ మాసం 15వ తారీఖు నుంచి గుప్త నవరాత్రులు అంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ వారాహి నవరాత్రులు చాలా పవర్ఫుల్ డేస్. అంటే జూలై 15 నుంచి జూలై 23 ఈ 9 రోజులు కూడా వారాహి నవరాత్రులు. కొంతమంది 15వ తారీఖు నుంచి 23 దాకా 9 రోజులు చేస్తారు. ఒకవేళ 9 రోజులు చేయడానికి అవకాశం లేని వాళ్ళు స్టార్టింగ్ డే చేయండి 15వ తారీఖు. తర్వాత సప్తమి, అష్టమి, నవమి అంటే చివరి 3 రోజులు చేయండి. పంచమి నాడు కూడా చేయండి. మీరు ఏది చేసినా కూడా వారాహి పూజ సూర్యోదయానికి ముందు చేయడం కంటే కూడా సూర్యాస్తమయం తర్వాత చేస్తే చాలా మంచిది. అంటే రాత్రి 10 గంటల లోపు కనుక మీరు వారాహి పూజ చేసినట్లయితే ఆ సమయంలో శక్తి చాలా ప్రకృతిలో బాగా ఎక్కువగా ఉంటుంది, అమ్మవారి యొక్క శక్తి. అప్పుడు మీరు ఏ పూజ చేసినా ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఏ కోరిక కోరుకున్నా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అందుకని ఖచ్చితంగా సాయంకాలం పూట ఈ పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే జూలై 15వ తారీఖు నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఆగస్టు 12 దాకా గురుమౌఢ్యం ఉంది. ఈ మోఢమిలో అంటే గురుమౌఢ్యమి అంటే గురుబలం తగ్గిపోతుంది. గురుబలం తగ్గిపోయినప్పుడు మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గా ఉండదు. కాబట్టి ఈ గురుమూఢము ఉన్నటువంటి ఈ రోజులలో శుభకార్యాలు ఏమీ చేయకూడదు. ఆగస్టు 12 దాకా ఏ శుభకార్యాలు చేయకూడదు. ఆషాఢ మాసం అంటేనే శుభకార్యాలు ఏమీ ఉండవు. కొత్తగా పెళ్ళైన జంట కూడా ఒక చోట ఉండకూడదు అని చెప్తారు. అలాగే శంకుస్థాపనలు కానీ, గృహప్రవేశాలు కానీ, ఒక ఇంట్లోంచి వేరే ఇంట్లోకి మారడం కానీ, రిజిస్ట్రేషన్లు కానీ ఏమీ చేయకూడదు. ఇక మరి వారాహి నవరాత్రులలో మీరు చేసే పూజ వల్ల ఏమవుతుందంటే ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. ఎలా వెళ్తారు అంటే ఈ వారాహి నవరాత్రులు అన్నవి అమ్మవారు అంటే లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు ఆమె. అందుచేత మీరు ఏ పని చేసినా ఈ వారాహి నవరాత్రులు నిష్ఠగా ఎవరైతే చేస్తారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరడంతో పాటు వాళ్ళకి ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నా, రావాల్సిన డబ్బులు ఏవైనా రావాల్సి ఉన్నా, లేకపోతే ఇల్లు ఎవరైనా కబ్జా చేసి ఆ కబ్జా చేసిన ఇంటిని విడిపించుకోవాలన్నా అవేమీ కుదరలేదనుకోండి, ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. అందులోనూ ఈ వారాహి నవరాత్రుల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి దీపారాధన చేస్తే, ఎందుకంటే వారాహి అమ్మవారికి దుంప అంటే ఇష్టం కాబట్టి ఈ వారాహి అమ్మవారికి ఈ కందదుంప తీసుకుని కందదుంపకి పైన ఘాటు పెట్టి గుంటలా చేసి కాస్త నువ్వుల నూనె పోసి 3 ఒత్తులతో కనుక దీపారాధన చేసి, దీపారాధన చేశాక కందదుంపకి కాస్త పసుపు, కుంకుమ, గంధము అద్ది పుష్పాలతో పూజ చేసి ఆ దీపాన్ని అమ్మవారికి చూపించి అక్కడ కనుక దీపారాధన చేసినట్లయితే, అంటే మామూలుగా చేసే దీపారాధన కాకుండా కంద దీపంతో కూడా దీపారాధన చేయాలి. అలా గనక చేస్తే మీకు ఏవైతే అబ్స్టకిల్స్ ఉన్నాయో అవన్నీ పోతాయి. ధర్మబద్ధమైనటువంటి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ వారాహి నవరాత్రుల్లో ప్రత్యేకమైనటువంటి నైవేద్యం కూడా పెట్టాలి. మనం ఏమనుకుంటామంటే రకరకాల పిండి వంటలు పెట్టాలి. మీకు ఓపుకుంటే పెట్టండి. కానీ ఏది పెట్టినా పెట్టకపోయినా అమ్మవారికి పానకం, అది కూడా మిరియాలు, యాలకులు వేసి, బెల్లం పొడి వేసి తయారు చేసుకున్నటువంటి పానకాన్ని గనుక ప్రతిరోజు నైవేద్యంగా పెట్టినట్లయితే వారాహి అమ్మవారు చాలా సంతోషపడిపోతారు. అలా మీరు కందదీపం పెట్టాక అక్కడ ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యై నమః, హైకి యావత్ ఇవ్వాలన్నమాట. ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యై నమః
అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయండి. మీరు ఎంత ఎక్కువగా జపం చేస్తే అమ్మవారు మీ యందు అంత ప్రసన్నురాలు అవుతుందనమాట. అయితే ఈ వారాహి నవరాత్రులు అస్సలు మాత్రం మిస్ అవ్వకండి. ఇంకా ఆషాఢ శుద్ధ ఏకాదశి అని చెప్పుకున్నాం కదా! తొలి ఏకాదశి. అంటే పరమాత్మ అంటే శ్రీ విష్ణుమూర్తి ఆ రోజునే యోగ నిద్రలోకి వెళ్తారు. యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ యోగ నిద్ర నుంచి మేలుకుంటారు. ఈ 4 నెలల కాలాన్ని కూడా చాతుర్మాసము అంటారు. చాతుర్మాసంలో ఈ 4 నెలలు కూడా చాలా పవిత్రమైనటువంటి రోజులు. పూజ, జపము, ధ్యానము, హోమము దాంతోనే కాలం గడుపుతూ ఉండాలన్నమాట. లక్ష్మీనారాయణులు ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజులు. కాబట్టి ఈ తొలి ఏకాదశిని కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా విశేషంగా శనివారము అనురాధ నక్షత్రంతో కలిసి వస్తుంది కాబట్టి ఏకాదశి చాలా మంచిది. అలాగే కొత్త వాహనాలు కొనడం గాని, కొత్త వ్యాపారాలు చేయడం గాని ఇలాంటివేమీ కూడా ఆషాఢ మాసంలోనే చేయకూడదు. గురుమూఢమి ఆగస్టు 12 దాకా ఉంది కాబట్టి ఆ రోజున అంతవరకు కూడా చేయకూడదు. అలాగే ఈ ఆషాఢ మాసంలో కన్నె పిల్లలు గోరింటాకు పెట్టుకుంటే కోరుకున్న భర్త లభిస్తాడు. ముత్తైదువులు గోరింటాకు పెట్టుకుంటే వాళ్ళ సౌభాగ్యం కలకాలం నిలిచి ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం అన్నది తప్పనిసరి. అందులోనూ కూడా ఆదివారం గోరింటాకు పెట్టుకుంటే చాలా విశేషం. ఆషాఢ మాసంలో వీలున్నంత మట్టుకు కూడా ఆవు నేతి దీపారాధన చేయండి. ఒకవేళ ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనె. అది అందుబాటులో లేకపోతే కనీసం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ఆవు నేతితో దీపారాధన చేసి, మిగతా రోజులలో నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనెతో కానీ మీరు దీపారాధన చేసుకోండి. అది కూడా సాయంకాలం చేస్తే వారాహి పూజ మీకు విశేషంగా కలిసొస్తుంది. ఒకవేళ మీ దగ్గర వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటే చిత్రపటం తెచ్చుకోండి. లేకపోతే ఒక కాపీ ఉంటుంది కదా! జిరాక్స్ కాపీ తెచ్చుకుని ఎదురుగుండగా పెట్టుకుని పూజ చేసుకోండి. లేకపోతే లలిత అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటుంది. లలిత అమ్మవారి యొక్క చిత్రపటానికి మీరు పూజ చేసుకోండి. అమ్మవారు చల్లని తల్లి. కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది అమ్మవారు, వారాహి అమ్మవారు. కాబట్టి ఈ వారాహి గుప్త నవరాత్రులు అంటారు. నేను ఈ పూజ చేసేసాను, నేను ఈ కోరిక కోరుకున్నాను, నేను ఇవాళ 7 గంటల నుంచి 10 గంటల దాకా కుంకుమ పూజ చేశాను అంటే ఎవరికీ చెప్పకూడదు. సీక్రెసీ మెయింటైన్ చేయాలి. వారాహి గుప్త నవరాత్రులు అయిపోయేదాకా సీక్రెసీ మెయింటైన్ చేయాలి. అలా సీక్రెసీ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరిపోయింది. ఎంతో మంది ఈ వారాహి నవరాత్రులు చేసి భూ వివాదాలలో చిక్కుకున్న భూమిని వాళ్ళు సొంతం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అంత విశేషం. అలాగే ఈ ఆషాఢ మాసంలో సాధ్యమైనంత వరకు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రాలకు వెళ్ళండి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి. తర్వాత ఈ వారాహి నవరాత్రులలో కానీ లేకపోతే ఈ ఆషాఢ మాసంలో కానీ వీలైనంత వరకు కూడా గ్రామ దేవతలని ఆరాధించాలి. గ్రామ దేవతల ఆలయాలకు వెళ్ళి మీరు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామ దేవతకి దగ్గరికి వెళ్ళి పసుపు, కుంకుమ, మీ శక్తిని అనుసరించి చీర, జాకెట్టు, అలాగే కొంచెం గాజులు, ఆకుపచ్చ గాజులు గాని, ఎర్ర గాజులు గాని అమ్మవారికి ఇచ్చి కొబ్బరికాయ కూడా కొట్టి ప్రదక్షిణ చేసి అక్కడ కాసేపు కూర్చుని రండి. ఆషాఢ మాసం అన్నది గ్రామ దేవతలకి పెట్టింది పేరు. అందుకని గ్రామ దేవతల్ని పూజించడం మర్చిపోవద్దు. వాటికి వాళ్ళకి నైవేద్యాలు పెట్టడం కూడా మర్చిపోవద్దు. అలాగే ఈ ఆషాఢ మాసంలో తులసి మొక్కను పూజించాలి. ఎవరి ఇంట్లో అయినా తులసి మొక్క లేకపోతే ఆషాఢ మాసం రావడానికి ముందే తులసి మొక్కని తెచ్చుకుని తులసి మొక్కని పూజించండి. తులసి మొక్కలో దీపారాధన చేయండి. తులసి మొక్క చుట్టూతా ప్రదక్షిణలు చేయండి. అలా మంచిది. సౌభాగ్యం నిలిచి ఉంటుంది. ఈ ఆషాఢ మాసం పరమేశ్వరుడికి కూడా చాలా ప్రీతిపాత్రమైనది. కాబట్టి శివపార్వతులు ఇద్దరిని కూడా కొలవచ్చు. అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకున్న చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆషాఢ మాసంలో పరమేశ్వరునికి అభిషేకం కనుక చేసుకున్నట్లయితే కుటుంబంలో వచ్చేటటువంటి కలహాలు, తగాదాలు, లోటుపాట్లు అన్నీ కూడా పరిష్కరింపబడతాయి. ఈ చాతుర్మాసంలో లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా పూజించాలి. ఆషాఢ మాసం నెల రోజులు కూడా ఉత్తరపు దిశలో కాస్త బౌల్లో గరుకు సాల్ట్ వేసి పెట్టండి. వారానికి ఒకసారి గరుకు సాల్ట్ మార్చండి. మరి మార్చడానికి ముందే గరుకు సాల్ట్ ఏం చేయాలి? కల్లుప్పు నీళ్ళల్లో కరిగించేసి ఎవరు తొక్కని స్థలంలో పొయ్యండి. లేకపోతే బావిలో పొయ్యండి. లేకపోతే ఏదైనా మొక్కలకి పొయ్యండి. కానీ ఎవరు మాత్రం తొక్కకూడదు. అలా మీరు చేశారంటే ఇంటికి ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా తీసివేయబడుతుంది. అలాగే 29వ తారీఖున గురు పౌర్ణమి వచ్చింది. అంటే గురు పౌర్ణమి అంటే మనకి చదువు చెప్పిన గురువుల్ని పూజించే గురు పౌర్ణమి కాదు. మనకి ఆధ్యాత్మికంగా మనల్ని ఎదగడానికి చేసేటటువంటి గురు పౌర్ణిమ. వ్యాస పౌర్ణిమ అంటారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అంటారు.
ఆ శ్లోకాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆరాధించుకుంటూ ఆ రోజు వ్యాస భగవానునికి నమస్కారం చేసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి. ఆషాఢ మాసం మొత్తం కూడా విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తరము, లేకపోతే లలితా సహస్రనామ స్తోత్రాలు వీటితోనే గడపాలన్నమాట. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారానికి, శనివారానికి చాలా విశేష ఫలితం. శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారికి అంటే లక్ష్మీదేవి పూజ చేయాలి. లేకపోతే లలితా త్రిపుర సుందరి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి. దుర్గాదేవి దగ్గర కాస్త మీరు శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చేయాలి. శనివారం వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతిపాత్రమైనది. కాబట్టి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి యాలకుల మాల సమర్పించడం, పిండి దీపారాధన చేయడం, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆషాఢ మాసం శనివారం నాడు చేయాలి. ఇంకా ఈ ఆషాఢ మాసంలో గురుమూర్తిమి ఆగస్టు 12 దాకా ఉంది కదా. ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈ ఆషాఢ మాసంలో ఏ రకమైన చిన్న చిన్న శుభకార్యాలు కూడా ఎప్పుడూ చేపట్టకూడదు. భూమి రిజిస్ట్రేషన్లు అలాంటివి ఏమి గురుమౌఢ్యమి వెళ్ళిపోయేదాకా ఏ పనులు మాత్రం చేయకూడదు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని వారాహి నవరాత్రులని ఎవరు మిస్ చేసుకోకుండా సాధ్యమైనంత వరకు సప్తమి, అష్టమి, నవమి చివరి 3 రోజులైనా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ధర్మబద్ధమైనటువంటి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. ఎవరైతే ఈ నవరాత్రులు చేస్తున్నారో వాళ్ళ నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించే తీరాలి. లోకా సమస్త సుఖినో భవంతు.